నమస్తే జేబీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను రాజీవ్. గుడివాడలో పక్కపక్కనే వైసీపీ టీడీపీ రెండు పార్టీల ర్యాలీ. జై కొడాలి నాని అంటూ నాగవరపాడు సెంటర్ నుండి నెహ్రూ చౌక్ సెంటర్ చేరుకున్న వైసీపీ శ్రేణులు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఐక్య కార్యాచరణ కోసం హాజరైన 4 ఉద్యోగ సంఘాల నేతలు. సమ్మెకే మొగ్గు చూపిన ఉద్యోగ సంఘాలు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని తాడిపత్రిలోని పురపాలక సంఘం నుండి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం. దేశంలో కోవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. కృష్ణా జిల్లా గుడివాడలో పక్కపక్కనే వైసీపీ టీడీపీ రెండు పార్టీలు ర్యాలీలు జరుగుతున్న సందర్భంగా జై కొడాలి నాని అంటూ నాగవరపాడు సెంటర్ నుండి నెహ్రూ చౌక్ సెంటర్ చేరుకున్న వైసీపీ శ్రేణులు ఇరు ర్యాలీలు ఎదురుపడితే తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని గుర్తించి పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు చేసుకుంటూ నెహ్రూ చౌక్ సెంటర్కు రాకుండా టీడీపీ శ్రేణులను ఎన్టీఆర్ స్టేడియంకు వెళ్లే దారిలో వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న హై టెన్షన్లో పోలీసులు, ప్రజలు అయితే పోలీసుల ముందస్తు చర్యల వలన ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఐక్య కార్యాచరణ కోసం హాజరైన 4 ఉద్యోగ సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి సమ్మెకే మొగ్గు చూపిన ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు ఈ నెల 23న జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించున్నారు. ఈ నెల 25 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, 26న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు, 27 నుంచి 30 వరకు నిరాహార దీక్షలు, ఫిబ్రవరి 3న చలో విజయవాడ, ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె చేసే యోచనలో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఈరోజు తాడిపత్రిలోని పురపాలక సంఘం నందు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్, సచివాలయ సిబ్బందితో స్థానిక సమస్యలపై స్పందించి త్వరగా ప్రజా సమస్యలను పరిష్కరించాలని సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మా ఆఫీస్ దగ్గర నుంచి ప్రాబ్లం కానీ, మా కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రాబ్లం కానీ, మీ చైర్మన్ దగ్గర నుంచి ప్రాబ్లం కానీ ఉంటే చెప్పండి, రెక్టిఫై
ఇస్తాను. పల్లెలు తీసుకొని వాడలేకపోతే ఏం చెప్తాను తెలుసా? పల్లెల్లో ఒక్క ప్రమాణం కంప్లైంట్ రాలే కూడికి తీగ అంటే ఎట్లున్నారు? ఆడగడ ఉన్నారు కదా, లేదా ఏమో విలేజ్లో ఉన్నారు కదా. సో మీరు మాకు సహకారాలు అందించాలా. వాటిలో ఏముందో డైరెక్ట్ గా కమిషన్ పంపించి ఐ కెన్ గెట్ ఫ్రమ్ మై కమిషన్. మీ కమిషన్ లేకపోతే నేను దాంట్లో ఐ కాంట్ కమ్. I don't know whether we are able to. I can't come. Okay, no problem. If I don't come, no problem. మీరు దయచేసి చేయగలరా? ఈ డిఫికల్ట్ ఏమో నాకు తెలియదు. లేడీస్ కంప్లైంట్ రోజు వస్తుంది కదా, ఆ కంప్లైంట్ ఎవరు పంపిస్తారు ఫస్ట్? సార్ మేము ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇంకా ఫస్ట్ మాకు గ్రూప్ ఉంది సార్, వాలంటీర్స్ ప్లస్ స్టాఫ్కి సంబంధించి గ్రూప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ వస్తుందంటే వెంటనే మా వాలంటీర్ ఆ ఏరియా ఫోటో తీస్తారు సార్. డ్రైనేజ్ ఫోటో తీసేసి ఫలానా డోర్ నెంబర్, ఫలానా వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్తో సహా రాస్తారు సార్. వెంటనే మా ఎమ్యూనిటీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే డ్రైనేజ్ ఏది వచ్చినా అని ఫస్ట్ వెళ్తాం సార్. మా వీలైనంత వరకు మేము చేస్తాం సార్. మా వల్ల అయితే the same complaint can't be transferred into municipality. మీకు వచ్చింది మీరు డ్యూటీ, నేనేమి లేదన్నా. నేను తెలుసుకోగలమా అంటూ మా కమిషన్ గారు తెలుసుకోగలమా? మేము ముందే రెక్టిఫై చేస్తున్నాం కదండి సార్ ప్రాబ్లం. ఎందుకంటే ఇది అంతా మీరంతా యూరోలే కదా కాదా? అంతా యూరోలే కదా. మీరంతా అనంతూరు గినంతూరు అన్ని చూసి వచ్చింటారు మున్సిపాలిటీలో. మీ మున్సిపాలిటీ బాధలు ఉన్నాయా చెప్పండి. సో విల్ ఇంప్రూవ్ మోర్. సి అప్పుడంటే బాగా మనుషులు లేరు, చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియదు, అట్లే ఉంటాను నేను. బట్ టుడే you are there, you can find the fault and tell us. Definitely then the municipality మంచి పొజిషన్ లేదు. మీరు ప్రజలకు హెల్ప్ చేస్తారు. మీ దగ్గర వచ్చే కంప్లైంట్ అని కెన్ యూ ఫార్వర్డ్ టు కమిషనర్? whatever it is, కనీసం వారానికో 15 రోజులకో నెలకో the whole system what you have done, can it go to commissioner? చెప్పాలా మీరు? నేను అడిగిదాన్ని చెప్పాలా? మీరు ఏమన్నా చెప్పండి, కష్టమో ఇష్టం నాకు తెలియదు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అంజలంజలుగా పోతావు. ఆ కంప్లైంట్ అట్లే ఉంటే ఎట్లా? సరే సార్ ఏం చెప్తాడు, మీరు బల్బులు గిల్పులు వేయాలంటే దీంతో కాదు చెప్తారు. ఒట్టి ఫోమస్. మా పరిస్థితి కూడా ఫైనాన్షియల్ పరిస్థితి బాగుంటే మేము వేస్తాం, లేదంటే ఏమడిగేది కమిషనర్కు అన్ని కంప్లైంట్లు వస్తున్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏమంటే అన్ని కంప్లైంట్లు కమిషన్ రావడం లేదు. అంటే అంచెలు జరిగిపోయి అయిపోయింది అనుకో, నో గుడ్. రాలేదనుకో ఏం చేయాల? మీరు కంప్లైంట్లు అన్ని జమా ఎన్నో సైడ్ ఒక నెలకు మీకు అందరికి కంప్లైంట్లు కూర్చోదండి, చెప్పండి, దయచేసి చెప్పండి. ఎన్నో వస్తాయి? 100 వస్తాయా, 2 వస్తాయా, 2000 వస్తాయా? అమ్మా వస్తాయి కదా. అండ్ యూ జస్ట్ పాస్ ఆన్ దోస్ థింగ్స్ టు కమిషనర్ డైరెక్ట్లీ ఆన్ కాపీ. గట్టిగా ఉంటే కష్టం. ఎందుకంటే సో దట్ వీ నో ఇట్. ఐ లాస్ట్ మై కమిషనర్ టు గివ్ మీ. మేము మిమ్మల్ని మా కౌన్సిలర్ చెప్పడమో లేకపోతే నేను మళ్ళీ ఫోన్ చేయడమో ఏమైనా అయిందా లేదని కనుక్కుంటారు. ఇంత మంచి సిస్టంలో నేను మళ్ళీ ఇంకా చేయలేదు అని అయితే అనిపించుకో. ఇది నంబర్ 1 సిస్టమ్. అంతకు ఎవరు కౌన్సిల్ తిరగాల, కౌన్సిల్ చేశారు. ఇప్పుడు
50 ఇళ్ళకు ఒకటి నాటోడు ఉద్యోగం నిండనా నేను పొద్దున ఎప్పుడు అవైలబుల్ ఉంటా అన్నీ చేసి కూర్చోవద్దు. అయింది గవర్నమెంట్ ప్లీజ్ నా కౌన్సిలర్లు ఉన్నారు, అందరు ఉన్నారు, కమిషనర్ ఉన్నారు. మీరే మాకు రెక్టిఫై చేసేదానికి సహకరించారు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య, పరిస్థితుల్లో కోవిడ్ నిర్ధారణ చర్యలపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్తో పాటు హోంమంత్రి మేఘతోటి సుచరిత, సిఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. శ్రీశైలంలో భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల ప్రదేశంలోని దాతబట్ట పర్వతయ్య సహకారంతో యాగశాల నిర్మించబడుతుంది. కాగా ఈ నెల 12వ తేదీ యాగశాల పైకప్పు పనులు ప్రారంభించారు. అయితే ఈ రోజు యాగ మండప విమాన గోపురంపై నెలకొల్పేందుకు బంగారు పూత పోయబడిన కలశం సిద్ధం చేయించి దాతబట్ట పర్వతయ్య దంపతులు ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ రాజగోపురం వద్ద ఈ బంగారు కలశానికి శాస్త్రోక్తంగా అర్చకులు పూజాధికారులు నిర్వహించి అనంతరం ఈవోల వల్ల కలశాన్ని తీసుకువస్తున్న దాత దంపతులను సంప్రదాయబద్ధంగా మేళ తాళాలతో ఆలయ ప్రాంగణంలోనికి తీసుకొచ్చి కలశానికి పునః పూజలు జరిపించారు. అలాగే యాగశాలపై నెలకొల్పే సింహ శిల్పాలకు పూజలు జరిపించారు. ఈ యాగశాల త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి వస్తుందని ఈవో లవన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లవన్న, దాత పర్వతయ్య దంపతులు, అర్చకులతో పాటు అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. సమస్త భక్తజన సౌజన్యంతో లోక కళ్యాణార్థం రుద్ర సహిత త్రిసద
చండీ మహాయోగాన్ని మోళ్ళూరి నవీన్ శర్మ ఆధ్వర్యంలో సాగర్ కాంప్లెక్స్ వద్ద ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా రహిత రాష్ట్రాన్ని సాధించడం కోసం ఈ మహాయాగాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 5 రోజుల పాటు నిర్వహించే యాగంలో గణపతి పూజతో ప్రారంభమై సహస్రలింగార్చన, లక్ష కుంకుమార్చన, మహిళలచే సామూహిక కుంకుమార్చన, యాగంలో పాల్గొన్న జంటల చేత వచ్చిన భక్తులతో సంధ్యధార, రుద్రాభిషేకం, లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 21 రోజుల పాటు దీక్షలో ఉండి ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు, అన్నదానం స్వీకరించాలని కోరారు. యాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అన్నప్రసాదం సమస్త భక్తజన సౌజన్యం చేత కరోనా రహిత రాష్ట్రాన్ని సాధించడం కోసమై మేము గత సంవత్సరంలో కూడా శతచండీ మహాయాగాన్ని నిర్వహించాం. అదే రెట్టింపు ఉత్సాహం చేత ఈ సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పి గురువుల ఆజ్ఞ చేత రుద్ర సహిత త్రిశత. కర్నూలు జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా శ్రీశైలం జలాశయం పరిశీలించి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బృందం వ్యూ పాయింట్ వద్ద జలాశయం నిర్మాణ సమయంలో తీసిన ఫోటో గ్యాలరీని సందర్శించిన బృందం, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పజావుల కేశవ్ బృందం సభ్యులు బృందానికి జలాశయం నీటి సామర్థ్యం, పవర్ హౌస్లకు నీటి వినియోగం వంటి అంశాలను వివరించిన ప్రాజెక్టు అధికారులు, ప్రాజెక్టు క్రస్ గేట్లు అందరూ గ్రౌండ్ గ్యాలరీలను పరిశీలించారు. ప్లంజ్ ఫుల్ వల్ల డ్యామ్కి ఏమైనా ప్రమాదం ఉంది అంటే మరమ్మతులు ఏం చేయాలనే అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పజావుల కేశవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని జలాశయాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలన్నారు. కొత్త ప్రాజెక్టులు ఆలస్యమైన ఉన్న ప్రాజెక్టులకు కాపాడుకోవాలని శ్రీశైలం జలాశయం పంగల్ పూల్ రిపోర్ట్ వచ్చాక ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ గారు స్టాప్ లాక్ గేట్లు రస్టింగ్ స్టార్ట్ అవుతున్నాయి చూడండి. అది ఇట్లా ఏమన్నా వస్తే దీని పునాదులు లేక వస్తుంది కదా ప్లంజ్ పూల్. ప్రతిసారి ఒక ఇది డ్యామ్ కట్టినప్పుడు ఎందుకు వస్తుందంటే కొండంతా కూడా లేయర్స్ రాక్ ఒక లేయర్ ఒక రాక్గా లేయర్స్ 495 సీపేజ్ వాటర్ ఎక్కువ అవన్నీ కూడా మనం పంపిణీ చేస్తాం. సీపేజ్ ఇప్పుడు 449 కింద గ్యాలరీలో థర్డే రియలైజ్ అవుతుంది కొట్టుకుపోతుంది వాటర్లో ఉండదు. అందువల్ల అది సరిగా నిలబడలేదు. మనం వరస్ట్ పోయేది ఈ లెవెల్ 800 చెప్పుకుంటాం. మేము గుర్తించలేదు అంతే, నాకు మర్చిపోయి మాటల్లో పడి. మీరు రేపు వస్తాం, మనం ఎప్పుడు 800 కాపుతుంటాం. ఇప్పుడు హిమాలయాలో లిఫ్ట్ మెయింటైన్ హిస్టరీ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. అప్పుడు గ్రాడ్యువల్గా 60s, 70s, 80s, 90s, 2000 ఈసారి మనం వాషింగ్ పెట్టాం ఫౌండేషన్ వినాయక్ మీద మార్కింగ్ లేవా? వాట్ ఈస్ ది ఎరోజన్ ఆఫ్ ది లైఫ్ అని బిల్డింగ్ చెక్ మినిస్టర్ ఉన్నప్పుడు డ్యామ్ పైకి లేచింది సార్. అదే 9 mm సార్. లీనింగ్ టువర్డ్స్ away from water. Intake. డైరెక్ట్ ఉంటుంది సార్. అదే ఈ వాటర్ డ్రింకింగ్ వాటర్ అక్కడ పెంచుతారు.
పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కునారం రోడ్డు వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి మండలాన్ని జిల్లాగా మార్చి పెద్దపల్లి నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి పెద్దపల్లి జిల్లాకి అభివృద్ధి ప్రదాతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు అన్నారు. పెద్దపల్లి మున్సిపాలిటీకి 50 కోట్లు, మిషన్ భగీరథకి 32 కోట్లు కేటాయించారని అన్నారు. పెద్దపల్లి నుండి కునారం వెళ్లే రోడ్డును 4-వేగా చేయడమే కాకుండా ఏళ్ల తరబడి పెద్దపల్లి నుండి కునారం రాకపోకలకు అడ్డంకిగా ఉన్న రైల్వే గేట్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ముఖ్యమంత్రి మరోసారి పెద్దపల్లి పైన ప్రజలపైన తనకున్న ఉదారతను చాటుకున్నారని అన్నారు. త్వరలోనే రైల్వే బ్రిడ్జ్ టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. ఆశా జ్యోతి నిరంతర కృషివడు నిస్వార్థ ప్రజాసేవకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు నేటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, నియోజకవర్గం అభివృద్ధి చేయాలని సంకల్పంతోని పెద్దపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఈ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కెటి రామారావు గారు ఒక 50 కోట్ల రూపాయల్ని మౌలిక వసతుల కల్పన కూడా కేటాయించడం జరిగింది. అవి కాకుండా ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో నిత్యం ప్రజా జీవితంలో కొనసాగుతున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి నియోజకవర్గ ఆడబిడ్డ వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి శాసనమండలి సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ కొద్దిపాటి లక్షణాలతో కరోనాగా నిర్ధారణ అయ్యింది. దీంతో గండ్ర దంపతులు త్వరితగతిన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగ్గులపల్లి మండలం పర్లపల్లి గ్రామంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో జెడ్పీటీసీ జోరుగా సదయ్య ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కూకట్ల కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ గాజర్ రాజయ్య, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు అలుగు వెల్లి రాకేష్, రెడ్డా, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన కర్రేగుట్ట వద్ద జరిగిన బూటకపు ఎన్కౌంటర్ వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ నేడు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా వాజేడు, వెంకటాపురం, భద్రాచలం ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. బంద్ కారణంగా అధికార పార్టీ నేతలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించాలని పంపించడం జరిగింది. ఏటూరు నగరం ప్రజలు బంద్ పిలుపు లెక్క చేయకుండా లావాదేవీలు కొనసాగించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం రెవెన్యూ కార్యాలయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కాటారం తహసీల్దార్ శ్రీనివాసరావు అధ్యక్షతన వ్యాపారులతో థర్డ్ వేవ్ కరోనాపై వ్యాపారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యాపార కూడలి వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాటించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. వినియోగదారులు తప్పనిసరిగా మాస్క్ ధరించకుండా షాపుల్లోకి రావద్దని హెచ్చరించారు. ఎవరైనా మాస్క్ లేకుండా కనబడితే స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఎప్పుడైనా కోవిడ్ నిబంధనల్లో భాగంగా 1000 రూపాయల ఫైన్తో పాటు కోర్టుకు రెఫర్ చేస్తామని అన్నారు. కాటారం మండలం కరోనా బారి నుంచి కాపాడంటే మీరు అందరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వారిని తహసీల్దార్ శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, క్రమంలో శానిటైజర్ పిచికారీ చేస్తామని అన్నారు. మండలంలో ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, శానిటైజర్ చేశామని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సహకరించాలని ఎంపీడీఓ ప్రజలను కోరారు. ఈరోజు మన ఎంఆర్ఓ సార్ అధ్యక్షతన కోవిడ్ థర్డ్ వేవ్ ప్రిపేర్నెస్ అంటే దానికి సంసిద్ధం ఎలా అవ్వాలనేది అన్ని శాఖల సమన్వయంతో రెవెన్యూ, మెడికల్, పోలీస్ అండ్ గ్రామ పంచాయతీ మరియు లోకల్ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఎంపీడీసీలు మరియు కాటారం గారిపల్లి ఉన్నటువంటి షాపుల యజమానులతోటి కోవిడ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా మనం ఎలా సంసిద్ధం అవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఎమర్జెన్సీ సమావేశం ఎంఆర్ఓ సార్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు నిన్న నమోదైన కేసులు గారెపల్లి, కాటన్ కలిపి 10 కేసులు నమోదైన జరిగింది. సో దాని పరంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి మీటింగ్ సమావేశంలో అన్ని రకాలైనటువంటి అన్ని శాఖల సమన్వయంతో చేసేటటువంటి కార్యక్రమాలు స్ట్రిక్ట్గా అంటే కఠినతరంగా అమలు చేసే విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడలో పక్కపక్కనే వైసీపీ, టీడీపీ 2 పార్టీల ర్యాలీ. జై కొడాలి నాని అంటూ నాగవరపాడు సెంటర్ నుండి నెహ్రూ చౌక్ సెంటర్ చేరుకున్న వైసీపీ శ్రేణులు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఐక్య కార్యాచరణ కోసం హాజరైన 4 ఉద్యోగ సంఘాల నేతలు. సమ్మెకే మొగ్గు చూపిన ఉద్యోగ సంఘాలు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని తాడిపత్రిలోని పురపాలక సంఘం నందు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం. దేశంలో కోవిడ్ పరిస్థితులపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.